హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెం హెల్ప్ అవుతాయి అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, మార్నింగ్ అయితే ఒక మంచి క్యారెట్ జ్యూస్ అయితే చేశాను అనమాట. క్యారెట్లో ఒక యాపిల్ వేసి చేశాను. ఒక టైం అయిపోతుందని హడావుడిగా చేసేసాను. ఆ తర్వాత అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్కి చాలా సింపుల్గా అండి, పెద్ద పనేం లేకుండా ఇదిగోండి ఒక పింక్ జాంకాయ, 2 డేట్స్, కొన్నేమో డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు ఇలా అన్నీ కోసేసి బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. ఇంకా బయలుదేరామన్నమాట. ఒక్కోసారి మనకి ఏదైనా పని ఉన్నప్పుడు, బయటకు వెళ్ళాల్సిన పని ఉన్నప్పుడు అయితే మనం ఇంట్లో వంట చేసుకునే టిఫిన్లు ఇవన్నీ చేసుకునేసరికి మనకు చాలా టైం అయిపోద్ది. అలాంటప్పుడు తొందరగా పని ముగించుకొని అయితే ఇదిగోండి, ఇది పడమట సబ్ రిజిస్టర్ ఆఫీస్ అనమాట. మన ఇళ్ళకి కానీ దేనికైనా మనం స్థలాలకు కానీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు ఇక్కడికే వస్తాం కదా. ఇలా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కూడా ఇక్కడే అనమాట. ఈరోజు అయితే మా పాప పెళ్ళిది మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అయితే చేయించుకుంటున్నారు. ఇంకా వాళ్ళైతే కొన్ని ఫార్మాలిటీస్ అండి, ఆధార్ కార్డులని, ముందు ఫొటోస్ అని అలాంటివన్నీ ముందైతే వాళ్ళు ఆ ప్రాసెస్ అంతా ముందే చేసేసుకున్నాక అమ్మ ఇంకా ఈరోజు వెళ్దాము బయలుదేరాలంటే ఇంకా నేను మా పిల్లలు కూడా బయలుదేరామన్నమాట. ఇదిగోండి ఇక్కడికైతే వచ్చేసాము. వాళ్ళైతే మన ఆధార్ కార్డు తీసుకొని మన తంబు, మన ఇలాంటివన్నీ సైన్లు చేయించుకుంటారు. ఇక్కడే మాకు ఒక గంటన్నర పట్టిందండి. అలా ఇప్పుడు మా రోజుల్లో అయితే ఇవన్నీ అసలు నాకు తెలియదు. అప్పుడులో అయితే ఈ పెళ్ళి రిజిస్ట్రేషన్ కానీ ఇలాంటివన్నీ ఏం లేదండి. తర్వాత ఇవి వచ్చినాయి కదా. ప్రతి ఒక్కళ్ళు అయితే ఈ పెళ్ళి అయిపోయిన తర్వాత ఈ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అనేది చేయించుకుంటే అది వీళ్ళు వేరే దేశాలు వెళ్ళాలన్నా ఇప్పుడు ప్రతిదానికి మీ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందని అడుగుతున్నారు కదండి. ఇంకా ప్రతి ఒక్కళ్ళు అయితే ఇంకా లేట్ చేయకుండా, ఆలస్యం చేయకుండా పెళ్ళైన తర్వాత వారానికా 10 రోజులకా లేకపోతే వెంటనే కూడా చాలామంది చేయించుకుంటున్నారు. ఇలా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది మనకైతే చాలా ముఖ్యం. ఇదిగోండి ఇంక ఇక్కడైతే ఒక్కోసారి ఏంటంటే మనం ఈ సైన్లు ఈ తంబాది పెట్టినప్పుడు తొందరగా తీసుకోదు కదా, అప్పుడే కొద్దిగా లేట్ అవుతుంది మనకి. ఇలా నేను పిల్లలు అందరం అయితే మేము ఇలా సైన్లు అయితే చేసేస్తున్నామండి. ఇక్కడైతే ఇంకా మ్యారేజ్ సర్టిఫికేట్ పని అంతా అయిపోయిందండి. లంచ్ టైం అయింది. ఇంకా మాకు ఈ పనులన్నీ అయ్యేసరికి ఇంకా అక్కడికి దగ్గరలోనే యూటీకే అని ఉంటుందండి. ఇంకా నేను పిల్లలు పుట్టినరోజు ఎప్పుడైనా సరే మేము ఇక్కడికే వస్తాము. నాకు కూడా ఎందుకు ఇక్కడే బాగా నచ్చుతుంది. ఇంకా సరే ఇంకా ఇంటికి ఎందుకులే, ఇంటికి వెళ్ళి వంట చేసి ఇంకా లేట్ అయిపోద్దని చెప్పి ఇంకా మా పాపను కూడా నేను అంటున్నాను, ఎలాగో మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ వచ్చింది కదా, మాకు పార్టీ ఇప్పించండి అని. ఇంకెక్కడ నవ్వుకుంటూ అయితే ఇలా వచ్చేసామండి. ఇక్కడైతే ఫుడ్ అయితే బాగుంటుంది. నేను చాలాసార్లు వచ్చాను పిల్లలతో. గోలీ సోడా ఒకటండి, అది ఎందుకో నాకు కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. ఎప్పుడో మన చిన్నప్పుడు ఉండేవి కదా, అలాంటి సోడాలు అయితే ఇక్కడ ఉంటాయి అన్నమాట. కొన్ని ఫ్లేవర్స్ ఉంటాయి అందులో, ఆరెంజ్ అని, బెర్రీ అని, అలాంటి కొన్ని ఫ్లేవర్స్ ఉంటాయి. నాకైతే ఆరెంజ్ ఫ్లేవర్ చాలా ఇష్టం. ఇంకా ఇదిగోండి ఇక్కడ లంచ్ తినేసి వెళ్దాంలే అని చెప్పి ఇంకా లంచ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ బిర్యానీనే కానీ ఏదైనా సరే కొద్దిగా లైట్గా అనిపిస్తుంది, బాగుంటుంది. నాకు కూడా చాలా నచ్చుతుంది.
ఎప్పుడైనా సరే మనం ఇలా బయటకు వచ్చినప్పుడండి ఏదన్నా ఇలాంటి ఏదైనా పనుల మీద కానీ లేకపోతే షాపింగ్ కానీ లేకపోతే పిల్లల కాలేజీలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇలా బయటకు వచ్చినప్పుడైతే మనం ఆ లంచ్ టైంకి ఎక్కడైనా బయట చక్కగా లంచ్ తినేసి వెళ్తే హాయిగా అనిపిస్తుంది, కంగారు కంగారు పడకుండా. నేనైతే ఒక్కోసారి వీలుంటే కనుక ఇంట్లోనే వండేస్తాను, లేదు ఇంకా టైం కుదరట్లేదు, ఇప్పుడు వీడియోలు ఈ స్టోర్ పెట్టాము ఈ పనులన్నిటి మన పనులు అవ్వట్లేదంటే ఇలా బయటకు వచ్చినప్పుడు అయితే ఇంకా లంచ్ తినేసి ఇంక అందరం బయలుదేరి వచ్చేసాము. అంతకు ముందు రోజైతే ఇంకా నేను మా చిన్నబాబు నేనైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నామండి ఇంట్లో జీడిపప్పు అలాంటివన్నీ అయిపోయినాయి. చూస్తున్నారు కదా, ఇదైతే 1 టౌన్ కాజు హౌస్ అని ఉంటుందండి, అన్నీ హోల్సేల్లో ఇస్తారు మనకి. బయట మనకి సూపర్ మార్కెట్ కంటే ఇక్కడైతే రీజనబుల్ ప్రైస్లో అయితే మనకు దొరుకుతాయి. చూడండి, ఇవైతే అంజీర్ అయితే ఒక్కోసారి మన ప్యాకెట్లో తెచ్చుకున్నప్పుడు సన్న పురుగుల్లా కూడా వచ్చేస్తాయి. ఇక్కడైతే మనం చూసి మనకి ఏది నచ్చితే అదే తీసుకోవచ్చు. నేనైతే ఆ షాప్ లోపలికి కూడా వెళ్ళిపోతాను, అప్పుడప్పుడు వస్తాను కదా, వీళ్ళు కూడా నాకు బాగా అలవాటు. చూసుకోండి మేడం మీకు ఏది కావాలంటే అది తీసుకోండి అంటారు. అంజీరాలో కూడా ఇక్కడి నుంచి ఇక్కడికే మాకు కట్ చేసి ఇవ్వండి. అది కూడానండి కేజీ వచ్చి 1400 ఉంది, మనకి ఇలా ఒక దండలాగా వచ్చేస్తుంది. అవన్నీ ఇంటికి వచ్చినాక నేనైతే ఒక్కొక్కటి తీసి చక్కగా ఇలా బాక్స్లో పెట్టుకొని ఉంచుకున్నాం అనుకోండి, పిల్లలకి ఎప్పుడన్నా తినడానికి ఇచ్చినా మనం డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకోవడానికి అవైతే మనకు బాగా యూజ్ అవుతాయి. ఇదిగోండి ఇక్కడ పుచ్చగింజలు గుమ్మడి గింజలు అలాంటివి కూడా హోల్సేల్లో అనమాట. ఇక్కడ తీసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్గా మనకు వస్తాయండి, చాలా రేట్ అయితే తగ్గుతుంది. ఇలా అంజీరాలో కూడా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట. కొన్ని ఈ క్వాలిటీ ఇంత 1400, ఒకటి 1200 అలా. అదే కాకుండా మనం ఈ డేట్స్లో కూడానండి చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో, ఒక్కోటి ఒక్కో రకం అనమాట. ఈ ఫస్ట్ది అయితే అస్సలు బాగోదు, నేను తీసుకొని ఎప్పుడు. ఈ 3 రకం ఉన్నదైతే 600 అండి కేజీ, ఎప్పుడు అదే తీసుకుంటాను. అదైతే మనకి ఎక్కువ పాకం పట్టినట్టు కాకుండా కొద్దిగా డ్రైగా అనిపిస్తాయి, బాగుంటుంది టేస్ట్ కూడా. ఇలా జీడిపప్పులు కూడా ఇక్కడ ఒక 1/2 కేజీ వచ్చి మనకి 400 ఎంత పడుతుందండి. ఇది తాటి బెల్లం, ఏదన్నా మనం స్వీట్ చేసుకున్నప్పుడు కొద్దిగా వేసుకున్న చాలు. అది నేను తాటి బెల్లం కూడా తీసుకున్నాను, ఈసారి మీకు చూపిస్తాను దాంతో ఏం రెసిపీ చేశానో. ఇలా కొన్ని అండి ఈ డ్రై నట్స్తో కూడా మనం ఇలా డ్రై ఫ్రూట్ లడ్డు అలాంటివి చుట్టుకోవచ్చు. తాటి బెల్లం తీసుకున్నాను కదా, వీళ్ళ దగ్గర అన్ని రకాల పొడులు అలాంటివన్నీ ఉంటాయి. కొన్ని మసాలాలు చెక్కలు లవంగాలు అలాంటివి కూడా ఒక ప్యాకెట్ తీసుకున్నాం అనుకోండి మనకి ఎక్కువ రోజులు వస్తుంది, రేటు కూడా మనకు తగ్గుతుంది. అలా ఎప్పుడన్నా నేను వచ్చినప్పుడు అయితే ఇలా నల్ల ద్రాక్ష అని ఇలాంటివన్నీ తీసుకుంటే ఏంటంటే మార్నింగ్ పూట పిల్లలకి ఇవ్వచ్చు. డ్రై ఫ్రూట్ లడ్డూలోనే కానీ మనం మామూలుగా వాడుకోవడానికి కానీ నానబెడతాం కదా గుమ్మడి గింజలు అలాంటివి, అలా కావాల్సినవన్నీ అయితే నాకు ఇక్కడే దొరుకుతాయండి. అలాగే కాకుండా పసుపు కొమ్ములు అండి, ఇక్కడ చాలా ఫ్రెష్గా ఉంటాయి. 1 కేజీ పసుపు కొమ్ములు తెచ్చుకున్నామంటే మనం ఇంట్లోనే నేను మీకు చూపిస్తాను ఈసారి, చాలా ఈజీగానే సులువుగానే చేసేసుకోవచ్చు. శనగలని బఠానీలని ఈ కిడ్నీ బీన్స్ ఇలాంటివన్నీ ఇక్కడ హోల్సేల్లో తెచ్చుకున్నాం అనుకోండి. హలో అండి, ఈరోజైతే నేను 1 టౌన్లో కొన్ని మాకు కావాల్సినవి ఎప్పుడే తీసుకొస్తామంటే నేను చెప్పాను కదా చాలాసార్లు, అక్కడైతే హోల్సేల్కి మంచి క్వాలిటీలో దొరుకుతాయి. ఏమేమి తెచ్చానో మీకు చూపిస్తానండి. ఇదిగోండి, ఇదైతే పూల్ మక్కన మనం మిక్చర్లో వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్ లడ్డు కూడా చేసుకోవచ్చు. అలాగే పసుపు కొమ్ములు అండి, మన కూరల్లోకి అయితే పసుపు నేనైతే బయట అసలు ఎప్పుడు కొన్నాను, ఇలా పసుపు కొమ్ములు తెచ్చి మరపట్టిస్తాను, మీకు తెలుసు కదా. అలాగే ఫ్రెష్గా ఉన్న పసుపు కొమ్ములు తెచ్చుకున్నాను. ఇంకా అయితే ఇదిగోండి డేట్స్, ఇవైతే మనకు హోల్సేల్లో కదా మంచి క్వాలిటీలో వస్తాయి. ఇలా డేట్స్ కూడా తెచ్చుకున్నాను. ఇదిగోండి మనం ఆరోగ్యంగా 10 కాలాలు చక్కగా బతకాలంటే మంచి హెల్దీగా డ్రై నట్స్ అయితే తినాలి అప్పుడప్పుడు. ఇదిగోండి ఇలా అది పిస్తా కూడా తెచ్చుకున్నాను. ఇదిగోండి ఇదైతే బాదంలో క్వాలిటీస్ ఉంటాయండి, కొద్ది పెద్దవి కొద్ది చిన్నవల్ల. ఇదైతే మీడియం అనమాట, బాగుంది. మనకి ఎంత 600 ఎంతో పడింది. రేట్లు కూడా చెప్తాను నేను. ఇదిగోండి ఇది లేకపోతే నాకు అస్సలు పనే అవ్వదు, ఏదైనా పొడి చేసినా కూరలో వేసుకున్నా. ఒక్కసారి మనం ఎక్కువ తెచ్చుకున్నామంటే మనకైతే సరిపోతాయి. ఇంకా ఈ జీడిపప్పులో కూడా ఇంకా మా పాపకు కూడా ఇవ్వాలండి, ఇందులో సగం మా పాపకి సగం మాకు అనమాట. జీడిపప్పులో కూడా క్వాలిటీలు ఉంటాయండి, ఆ క్వాలిటీని బట్టి మనం ఏది మంచి క్వాలిటీనో అది తెచ్చుకోవచ్చు. ఇదిగోండి బాదంలో అయితే ఈ క్వాలిటీ తీసుకున్నాను నేను. దాంతోపాటు అల్లం కూడా అక్కడ మనకి ఇలా ఎక్కువ అదే కొంచెం మంచి రేటుకి ఇస్తారండి. అల్లం కూడా తెచ్చుకున్నా, జ్యూస్ కూడా వచ్చేసింది. అయితే ఇదైతే బిర్యానీ ఆకు
అంజీరా అండి. అక్కడైతే మనకు హోల్సేల్ మార్కెట్ దొరుకుతుంది కదా, మార్నింగ్ పిల్లలు స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళ్ళేటప్పుడు ఇలా అంజీరాలు కూడా ఇవ్వండి. ఇదిగోండి శనగలు అయితే నానబెడతాం కదా, బయట సూపర్ మార్కెట్ కంటే మనకి ఇక్కడికైతే రీజనబుల్ ప్రైస్కే వస్తాయి. అందుకే నేను కూడా తీసుకొచ్చాను నేను. ఇంకా మా బాబుకి నాకు అని చెప్పాను కదా, ఈ మిక్చర్ నేను మొన్న తయారు చేశాను కదండి, ఇదైతే 500 అంట. నేను చేసింది అయితే ఇంకా బాగుంది ఎందుకంటే ఇదైతే ఊరికి శాంపిల్ కోసం తెచ్చాను అనమాట. ఇదిగోండి ఇది కూడా బ్లాక్ కిస్మిస్. మనం ఏదైనా వంటలు చేసుకోవాలన్నా అందులో వేసుకోవచ్చు. ఇదైతే తాటి బెల్లం అండి. ఈ తాటి బెల్లం మనం ఏదైనా స్వీట్స్లో వేసుకున్న మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఈసారి మామూలు బెల్లం కాకుండా మన ఇలాంటి తాటి బెల్లాన్ని కూడా మీరు కూడా ట్రై చేయండి. వంటల్లో అయితే కొద్దిగా వేసుకుంటే మనకు సరిపోతుంది ఇది. ఇదిగోండి ఇదైతే కూడా నాకు ఎంతో ఇష్టమైన తాటి తాండ్ర, చాలా ఇష్టం నాకు. ఇందులో ఎక్కువ షుగర్ లేదు. మామూలుగా మనం సూపర్ మార్కెట్లో కొంటే షుగర్గా ఉంటుంది. ఇదైతే ఓన్లీ తాటి గుజ్జుతో చేసిన తాటి తాండ్ర, తాటి చేప. నెక్స్ట్ ఇదైతే అంజీరాతో ఇలా ఏంటవి ఇలా తాటి చేపలాగే ర్యాపర్స్ లాగా వచ్చినాయండి, బాగున్నాయి. నేను చూపిస్తాను. ఇది కూడా మా పాప కోటి నాకు ఒకటి, 2 తెచ్చాను ఇద్దరికి. ఇంకా ఇలాంటి వేరుశెనగ గుళ్ళు కూడా ఒక్కసారి వెళ్ళినప్పుడు మనకి ఏంటంటే హోల్సేల్ మార్కెట్లో మనకైతే రేటు తగ్గుతుందండి. అలాంటప్పుడు మనం ఇలా బయటకు వెళ్ళినప్పుడు హోల్సేల్ మార్కెట్లో అన్నీ తెచ్చుకోవచ్చు. ఇంకా వాల్నట్స్ ఇవి నానబెట్టుకుని తింటే దీని ఆకారం ఎలా ఉందో మన మెదడు కూడా అంతే బాగుంటుందండి. దీని ఆకారంలో అందుకే మీరు డైలీ వాల్నట్స్ నానబెట్టుకుని తింటావమ్మా. మా అభికి కొద్దిగా తప్పు ఉంది, అందుకే అభి గడి కోసమే తెచ్చాను. ఇదైతే కేన్ బెర్రీ. ఇంకా భోజనం అంతా అయిపోయినా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది నాకు. ఇది కొద్దిగా తీసుకొని మెల్లిగా బెడ్రూమ్లోకి అయితే తింటా. గసగసాలు కూడా ఒకసారి ఎక్కువ తెచ్చుకున్నామంటే మన వంటల్లో నువ్వులు, తెల్ల నువ్వులు అండి. ఇవి తెల్ల నువ్వులు కూడా తెచ్చుకున్నాను. 2 ప్యాకెట్స్ నువ్వులను బెల్లం, తాటి బెల్లం వేసి ఉండలు అయితే చూడతాను. ఇదిగోండి ఎప్పుడన్నా చేపల పులుసు అప్పటికన్నా తినాలనిపిస్తుంది కదా, నాకు కూడా చేపల పులుసు అంటే ఇష్టం. కొద్దిగా చింతపట్టు తెచ్చాను, ఎక్కువ తేడా. ఏం పెట్టి మా బాబు కోటి మా కోటి. ఇదైతే రాజ్మా అండి, కిడ్నీ బీన్స్. మన కిడ్నీలు 10 కాలాలు ఆరోగ్యంగా ఉండాలంటే కిడ్నీ బీన్స్ అప్పుడప్పుడు కూరల్లో చేసుకోవాలి మనం. కిడ్నీ బీన్స్ ఇదేనా మనం చేసినవి. ఇదైతే కాబూలీ చెన అండి. ఇదిగోండి కాబూలీ చెనపలు మన ఇదండి ఈరోజు. ఇలాంటి డ్రై నట్స్ తిని మన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకుందాం. మా జేబు ఖాళీ చేసుకుందాం. స్మూతీల్లో వేస్ట్ ఖర్చులకి అయితే పెట్టమని అలా మంచిగా పొద్దున తిని ఎంజాయ్ చేయండి, హెల్తీగా ఉండండి. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ బాయ్ అండి. ఇలా శనగలు కానీ బఠానీలు కానీ కిడ్నీ బీన్స్ ఇలాంటివి కూడా మనకైతే కూరలు వండుకోవడానికి కూడా అవి బాగా హెల్ప్ అవుతాయండి. అలా ఒకసారి అన్నీ తెచ్చేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే మీకు చూపిద్దామని. ఇదిగోండి ఇలా ఈ పింక్ గ్రీన్ కాంబినేషన్ అయితే అసలు ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. నేనైతే ఇలా సైడ్కి దూపాను కానీ లెహంగాకి ఎప్పుడైనా దుపట్టా ఇలా వెనక్కి దూపితేనే చాలా స్టైల్గా బాగుంది. ఇదిగోండి బ్లౌజ్కి కూడా ఇలా నీట్గా ఒక 1 సైడే ఇలా వర్క్ వచ్చి బుటీస్ వచ్చినాయి. ఇలా చక్కగా సింపుల్గా నీట్గా ఇలా వేసుకుంటే చాలా లుక్ వచ్చింది. ఈ దుపట్టా కూడా ప్యూర్ సిల్క్ అండి, చాలా లైట్ వెయిట్. మన పిల్లలు ఎంతసేపు ఉంచుకున్నా కూడా అసలు వాళ్ళకి బరువే అనిపించదు. ఈ పట్టుది కూడా పట్టు శారీది మేము ఇలా లెహంగా అలా స్టిచ్ చేయించాము. చాలామంది అయితే అడుగుతున్నారు ఎలా ఆర్డర్ చేసుకోవాలని. మనమైతే స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇచ్చాం కదండి, మన నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే చాలండి. మీరు మెజర్మెంట్స్ కానీ ఏ లెహంగా కావాలి ఎలా కావాలన్నా సరే మేము ఇలా చక్క నీట్గా ఫోల్డ్ చేసి ఆ ఐరన్ అనేది నలిగిపోకుండా ఇంకా కొరియర్ చేయడానికి అయితే ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. మీరు కూడా ఇలాంటి మంచి లెహంగాలు కానీ పట్టు శారీస్ కానీ ఇంకా చాలామంది అయితే అడుగుతున్నారు రీజనబుల్ ప్రైస్లో కూడా మాకు తక్కువ రేట్లో కూడా తెచ్చి పెట్టమని. నెక్స్ట్ అవి కూడా వస్తున్నాయండి, అవి కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసేసి కొరియర్ అయితే చేస్తాం అనమాట.
ఇంకా చాలామంది అయితే ఎలా ఆర్డర్ చేసుకోవాలని అడుగుతున్నారండి. మేము ఇచ్చిన నెంబర్కి 8019971010 ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేశారంటే మీ ప్రతి డీటెయిల్స్ అయితే మేము మెసేజ్ చూస్తాం, మీకు వెంటనే రిప్లై కూడా ఇస్తాము. చాలా ఈజీగా మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చండి. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా నేనైతే ఇలా కొరియర్కి అయితే వచ్చేసాము. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.